కీర్తనలు 26వ అధ్యాయము 8వ వచనం అందరం కలిపి చదువుకుందాం. పేజీ సంఖ్య 464 పాత నిబంధనలో. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు కలిపి ఉన్నాయి. అందులో ఒక మాట, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అంతబట్టి సరిపోతుంది. చదువుకున్న ఈ మాటలో దావీదు దేవుని మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఒకసారి ఆ మాటను మనం చదువుకుందాం. 8వ వచనం 26వ అధ్యాయం కీర్తనలు 8. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిల్చు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దావీదు యొక్క హృదయం దేవుని మందిరాన్ని నేను ప్రేమిస్తా ఉన్నాను. ఎందుకంటే అక్కడ నీవుంటావు, దేవా నీవుంటావు. యేసుప్రభు వారు చెప్పారు, ఎక్కడైతే 2 లేక 3 సంఘంగా నా నామములో కూడి ఉంటారో నేను అక్కడ ఉంటాను అని చెప్పారు. మోషేకు కూడా నేను ప్రత్యక్ష గుడారంలో, మోషే కాలంలో ప్రత్యక్ష గుడారం, దావీదు కాలంలో కూడా ఇంకా మందిరం కట్టబడలా. అయినా ఆ ప్రత్యక్ష గుడారంలో యెహోవా మందసం అది ఎక్కడైతే పెట్టారో ఆ ప్లేస్ని దావీదు ప్రేమిస్తానంటున్నాడు. ఎందుకంటే నీ తేజో మహిమ అక్కడ ఉంటుంది. అంటే నీ గ్లోరీ, నీ సన్నిధి, ఆ సన్నిధిలో నిత్య సంతోషాలు ఉన్నాయి అని ఆయన గుర్తెరిగి నేను నీ మందిరాన్ని ప్రేమిస్తున్నాను. పైన రాస్తున్నాడు 5వ వచనం, దుష్టుల సంఘము నాకు అసహ్యం. నేను బయట కూడా ఉండొచ్చు. బయట ఎక్కువ మంది ఏం మాట్లాడుకుంటాం మనం జనరల్గా? బయట ఈ లోకంలో ఉన్న చెడు వైపే మన ఆలోచన అంతా వెళ్తూ ఉంటుంది. బయట ఉండే ప్రజలు ఎక్కువ మంది దేవుని గురించి చింతన్నాళ్ళు ఉండరు. అందుకని దావీదు నేను ఆ బయట దాన్ని, ఆ సాంగత్యాన్ని కాకుండా, దుష్టుల సాంగత్యాన్ని కాకుండా నేను నీ మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా అని ఆశ కలిగి ఉంటాను అంటున్నాడు. కీర్తన 27:4, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆయన హార్ట్ చూడండి ఎలా ఉంది. ఎందుకంటే దేవుని యొక్క బ్యూటీ, ప్రసన్నత అంటే బ్యూటీ, ఆయన యొక్క కనికరం, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క వాత్సల్యత, ఆయన నా పట్ల చూపించిన దయ, కృప, ఆయన చాలా బ్యూటిఫుల్, మంచివాడు. దాన్ని నేను చూస్తానికి, ధ్యానం చేస్తానికి నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవా మందిరంలో ఉంటాను, నివసింపగోరుచున్నాను అన్నాడు. 27:8, నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెతికిదనని నా హృదయం నీతో అని. ఇప్పుడు కూడా ఆయన ఎలా ఉన్నాడంటే దేవుని సన్నిధిలో నేను గడపాలి అనే హార్ట్ ఉంది. ఈరోజు రక్షించబడిన తర్వాత నీకు బయట ఎక్కువ సమయం గడిపేదాన్ని ఇష్టపడుతున్నావా? మందిరంలో దేవుని బిడ్డలు కలుస్తున్న ఆ యొక్క సహవాసాన్ని, ఆ సన్నిధిని ఇష్టపడుతున్నావా? వేర్ ఇస్ యువర్ హార్ట్? నీ హార్టు ఎక్కడుంది? దావీదైతే సమయము దొరికినప్పుడల్లా నేను చాలా జాగ్రత్త పడి అక్కడికి వెళ్ళిపోతా. 26:6 వచనంలో యెహోవా 2వ లైను, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును అంటున్నాడు. అంటే మందిరానికి పోయి అక్కడ బలిపీఠం ఉంటుంది. అంటే అప్పట్లో ప్రదక్షిణలు చేశారు, ఇక్కడ ప్రదక్షిణలు కాదు. కానీ అక్కడ ఉన్న ఆ సమయంలో ఆయన ఎంత దేవుణ్ణి ప్రేమిస్తే, ఎంత దేవుని మందిరాన్ని, అక్కడుండే మందిరం లోపల ఉండే ప్రజలను ప్రేమిస్తే అలాగ చెప్పగలడు. ఆయన రాజు అయ్యుండి కూడా. సో మన జీవితంలో దేవుని మందిరాన్ని ప్రేమించే మనసు రక్షణ పొందిన తర్వాత నీకు డెవలప్ అవుతుందా? లేకపోతే
ఆదివారం అయితే సరిపోతుంది, మళ్ళీ ఒక వారం హ్యాపీ. ఇప్పుడున్న ప్రభావం ఎలా ఉందంటే, జాగ్రత్త లేకపోతే వచ్చే ఆదివారం కూడా లోక ప్రభావం లాగేస్తే దానికి ఆకర్షితులయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు విశ్వాసుల్లో. అస్సలు జాగ్రత్త లేదు. అసలు నేను దేవుని సన్నిధిని వెతకాలి, వెతుకు అనగానే దావీదు హృదయం అయితే వెతుకుతాను, వెంటనే టైం కూడా తీసుకోవాలి. దేవా నీ సన్నిధిని వెతుకుతాను. నీ హార్ట్ ఎక్కడుంది అని ప్రభు బలలో పాల్పంపులు పొందాలే. నా కోసం ఆయన దెబ్బలు కొట్టించుకొని శరీరాన్ని అప్పచెప్పుకొని కొరడా దెబ్బలు తిని రక్తాన్ని కార్చాడే. నా ప్రభు నేను చూడాలి. నేను ఎప్పుడు వెళ్తాను? నేను మిస్ అవుతున్నానే. ఎక్కడ చూసినా నేను చేసే ఆఫీసులో, పనిచేసే ఆఫీసులో, వేరే మార్కెట్ ప్లేస్ ఎప్పుడు పట్టిన డబ్బుల గురించే. ఏ ఆల మాటలు, ఏల మాటలు ఏవి పడితే అది వింటమే. ఎందుకు నాకు ఇది హార్ట్ ఉందా నీకు? కోరహ కుమారులు కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కీర్తన 84 2వ వచనం, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మ చిలుచున్నదంట. ఏంటి హార్ట్? రాసింది కోరహ కుమారులు, కానీ హార్ట్ చూస్తుంటే దావీదా ఇది అన్నట్టు అనిపిస్తుంది. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతూ సొమ్మసిలుస్తుందంట. అంటే ఇన్నర్గా లోపల నుంచి, తనకి ఎంత లోపల నుంచి సొమ్మసిలటం అంటే నేను చూడాలని అలిసిపోతుంది, ఆలోచన చేస్తా కూడా సొమ్మసిలిపోతా ఉంది అన్నాడు. జీవము గల దేవుని అక్కడ ఎవరుంటారు అంటే, జీవము గల దేవుడు ఉంటాడు ఆ సన్నిధిలో. దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. కొంతమంది మందిరానికి వస్తే హృదయం ఎక్కడో ఉంటుంది, ఇక్కడ కూడా శరీరమే, ఇక్కడ కూడా శరీరం లాగానే బిహేవ్ చేస్తారు చాలామంది, కొంతమంది. కానీ ఈయనకి రెండు, హార్ట్, బాడీ. ఏదో వింటున్నాంలే అని మనసులో ఎక్కడో సాతాను ఏదో ఆలోచనలు పెడతాంటే జనరల్గా జాగ్రత్త లేని వాళ్ళు ఏం చేస్తారు? శరీరం ఏడ ఉంటుంది, వాళ్ళ మనసు ఎక్కడో, హృదయం ఏడ ఉంటుంది, ఇంకా అక్కడే. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు ఏ వాగ్దానాన్ని ఇస్తున్నాడు అనేది వాళ్ళకు ఉండదు. కొంతమంది మందిరానికి వచ్చి ఏం చెప్తుంది వినకుండా వెనకుంటే చాలు నిద్రపోతాంగా. పాస్టర్ గారు చూడకపోతే కొంతమంది ఏం చేస్తారంటే నిద్రపోవటమే. అట్లాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. పాస్టర్ గారు చూడటం కాదు, అసలు మీ హార్టు, మీ శరీరము ఎక్కడ ఉంటుంది? ఎప్పుడైపోద్దా? నిద్రపోతామా? ప్రభు బల్ల అనగానే ఇంకా అది కూడా శరీరం ఆ చెయ్యి ఎత్తడం, నీ చేసుకోవడం. ఏం వాక్యం చెప్తున్నారు? ఈరోజు ఆరాధన చేసినప్పుడు ఆ ఆరాధన వాక్యాన్ని ఎప్పుడన్నా నేను లింక్ చేసుకొని స్తుతిస్తున్నాను. ఈరోజు నేను విన్న మాట అది నాకు లింక్ అవుతుందా? అలా ఉంటారు హార్ట్ శరీరం కలిసి మనసు పెట్టేవాళ్ళు ఇక్కడ. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళకి హృదయంలో ఆనందమే లేదు. ఏం పోతాంలే. సేవకుడు అమ్మ రాలేనప్పుడు చెప్పు, అయ్యా రాలేనప్పుడు చెప్పు అన్నా కూడా అస్సలు ఉండదు. ఆయన ఎంత బాధపడుతున్నాడు, ఎంత ఆలోచించి వాళ్ళ గురించి ప్రేమించి చెప్తున్నాడనే ఆలోచన కూడా లేని వారు ఉన్నారు. వీరు శరీరం అన్నమాట. వాళ్ళ హార్ట్ గురించి రక్షించబడిన తర్వాత నా ఆత్మ ఎటు పోతుంది, నేను ఎక్కువ సమయం దావీదు వలె ప్రభువుతో నేను సన్నిధిలో జీవించాలని, ప్రభు బిడ్డలతో జీవించాలని ఆరాటపడుతుందా? ఎలా ఉన్నానని జాగ్రత్త పడాలి. వాళ్ళు అంటున్నారు 4వ వచనంలో, నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమందు మనుషులు ధన్యులు. మందిరంలో దేవుని వాక్యాన్ని బట్టి నీకు బలం వస్తుంది. చాలాసార్లు ఎక్కువ మంది ఎందుకు వాళ్ళ జీవితంలో వస్తున్న పరిస్థితుల్లో కొట్టుకొని పోతారంటే, ఫస్ట్ మందిరానికి వచ్చి వాక్యం వినాలా, దేవుని బిడ్డలతో గడపాలి సహవాసంలో, ఆ ఆలోచన ఉండదు. వచ్చినా ఎందుకు వస్తున్నాను? జీవం గల దేవుడు ఉంటాడు, యెహోవా తేజో మహిమ అక్కడ ఉంటుంది, ఆయన వాక్యం నన్ను బలపరుస్తుంది. అక్కడ నేను కృతజ్ఞతాస్తుతులు, ఆయన ఆశ్చర్య కార్యాలు నేను తెలియజేస్తాను. వారు దేవుని మందిరాన్ని, దేవుని ప్రేమించేవారు. వీరు చెప్తున్నారు 7వ వచనంలో,
వారు నానాటికి బలాభివృద్ధి పొందొచ్చు, ప్రయాణం చేస్తారు. అంటే డైలీ ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డలతో గడుపుతావో, నీకు దేవుని యొక్క రిలేషన్, సహవాసం ఎదుగుతూ నువ్వు దినదినం బలంగా నీ లైఫ్లో ముందుకు నడుస్తూ ఉంటావు. నానాటికి బలాభివృద్ధి పొందొచ్చు. ఎవరికి వస్తుంది అంటే దేవుని సన్నిధిని ప్రేమించేవారు. 10వ వచనం, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. బయట ఎట్లా పడితే అట్లా గడిపేదాన్ని కంటే నాకున్న సమయంలో నీ సన్నిధిలో ఎంత సమయమైనా అది చాలా వాల్యుబుల్ అంటున్నాడు. ఒక దినం 1000 దినాలు గడపటం సమానం అంటున్నాడు. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే, 10వ వచనం, నా దేవుని మందిర ద్వారం నందు నుండి నాకు ఇష్టం అంటున్నాడు. నీ పరిస్థితి ఎలా ఉంది? నీకు భక్తిహీనులతో కలిసి నవ్వుకోవటం, వాడు ఏదో ఈ లోక పద్ధతులు చెప్తా టెక్నిక్స్ నీకు సలహాలు ఇస్తుంటే దాంట్లో పడి నువ్వు కూడా ఆ సలహాలు తీసుకొని వాడిలాగా తయారవటం, తెలియకుండా అట్లా ఉందా నీ పరిస్థితి? లేదు, ఇదేంది భక్తిహీనత, ఇది చాలా రాంగ్, నా ఆత్మను నశింపజేస్తూ ఉంది ఈ పరిస్థితి, నేను సాధ్యమైనంత వాటికి ఈ పరిస్థితిని తప్పించుకొని నేను దేవుని బిడ్డల మందిరానికి వెళ్తాను అనే ఆలోచన ఉందా? నా దేవుని మందిర ద్వారము వద్ద ఉండటం ఇష్టం అంట ఆయనకి. రక్షణ పొందిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ప్రాక్టికల్ సిచ్యువేషన్స్లో మీరు జాబ్ చేయాల్సి వస్తుంది. మీరు జాగ్రత్త లేదనుకో, జాబు చేస్తున్నామనే ఆడంబరంలో పడి గొప్పలుగా మీరు చూపెట్టుకుంటూ ఆత్మ నశించిపోతుంది. జాబ్ ఎందుకు చేస్తున్నారంటే బతుకుతానికి, కంఫర్ట్గా ఉండటానికి. అది ఇచ్చింది ఆయన కదా అని నువ్వేం చేయాలి? అమ్మో జాబును బట్టేమో నేను అతిశయపడుతున్నానా? ఒక దినం గడపట కంటే చాలా ఇంపార్టెంట్ అక్కడికి అని నువ్వు పరిగెత్తాలా. ఆ జాగ్రత్త కలిగితే యెహోవా మందిరంలో నివసించే నీవు ధన్యుడు. లేదా కొంతమంది సరైన అవగాహన లేకుండా నెమ్మదిగా ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అంటే నేను చాలా బిజీ బ్రదరు. బిజీయా? అంటే వాళ్ళు ఏమి నేర్చుకున్నారు? ఏంటి నేను దీంట్లో బిజీ అయిపోతున్నాను అనేది కాకుండా, నేను చాలా బిజీ బ్రదర్ అంటే ఆల్రెడీ వంగిపోయింది హార్ట్. అట్టుండద్దు. నువ్వు బిజీయే, నీకు ఆరోగ్యము, బలము, ఆ పరిస్థితి ఇచ్చి జాబ్ ఇచ్చిన దేవుని దగ్గర ఒకరోజు విశ్రాంతి దినాన్ని గడిపి అంత కూడా బిజీ లేదా? 7 రోజులకి ఆ సమయం లేదా? ఏంటి నాకు అది కూడా పోతుంది అని జాగ్రత్త కలిగితే నువ్వు ధన్యుడు. సో మనం దేవుని మందిరాన్ని గురించి ఎంతవాటికి మనం చదివాం. క్రీస్తు సంఘమును ప్రేమించి, క్రీస్తు సంఘమును ప్రేమించి. మళ్ళీ ఒకసారి చదువుకుందాం ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-27లో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. సంఘం పట్ల పాత నిబంధనలో వాళ్ళు దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా అని ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తులో క్రొత్త నిబంధన కాలంలో సంఘాన్ని గురించి ఎంత ప్రేమ ఉంది నీకు? అసలు పాత నిబంధన కాలంలాగా అలా చూసినా, అరే సంఘంలో నేను వచ్చి ఏదైనా పని ఉంటుంది, నా మందిరంలో ఫిజికల్గా చాలా పని ఉంటుంది, ఏదో ఒకటి చెయ్యాలి, ఎందుకంటే అక్కడ దేవుని బిడ్డలు నేను చేసే పని వలన ఆదరణ పొందుతారే. ఉందా హార్ట్? పాత నిబంధన హార్ట్. ఫస్ట్ అది అవసరం. అరే నేను ఏదో ఒకటి చెయ్యాలి, నేను వెళ్ళి మందిరాన్ని చూసుకోవాలా, క్లీన్ చేయాలా, నా ఏదైనా పని ఉందా? ఎందుకంటే ప్రభు బిడ్డలకు నేను ప్రేమించాలి. అది చాలా ఇంపార్టెంట్. క్రొత్త నిబంధన యేసు ప్రభు వారు సంఘంలో ఉన్న బిడ్డల కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడని చదివాం. ఎందుకు ఇచ్చాడు? అది కలంకం లేకుండా, ముడత లేకుండా, పరిశుద్ధంగా నిర్దోషమైనదిగా ఉండాలని, మహిమగల సంఘంగా ఉండాలని వాక్యంతో ప్రతిదినం కడుగుతూ పవిత్రపరుస్తూ ఆయన వచ్చినప్పుడు తన ఎదుట పరిశుద్ధమైన నిర్దోషమైన సంఘంగా నిలబెట్టుకోవాలని ఆయన చెప్పుకున్నాడని.
అంత ప్రేమించాడు. పౌలు గారు ఆయనకి చాలా ఉంది చింత. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:28 ఇవియును కాక సంఘములన్నింటిని గూర్చిన చింత కలదంట. ఈ భారము దినదినమునకు నాకు కలుగుచున్నది. ఏంటిదేనా? ఇదియును కాకంటే పైన చాలా ఉన్నాయి లిస్టు. సువార్త కోసం ఆయన అప్పచెప్పుకున్నాడు, దెబ్బలు తిన్నాడు. ఎందుకంటే సంఘం కట్టబడాలి. ఎప్పుడైనా సంఘం కట్టబడాలని ఒక ఆత్మకైన సువార్త చెప్పే హార్ట్ ఉంటుందా నీకు? ఏం చెప్తున్నాడు? నేను సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అంటున్నాడు. 1 కొరింథీ 9 ఒకసారి ఆ మాట కూడా చూసుకుందాం. 16 నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. మళ్ళీ సువార్త ప్రకటించిన తర్వాత సంఘంలో ఏర్పడుతున్నాయి. అరే, రైట్ వేలో వాళ్ళని ప్రభువైన యేసుక్రీస్తుకున్న మనసు కలిగి పరిశుద్ధంగా నిర్దోషంగా రక్షణ పొందిన బిడ్డల్ని ఆ విధానం నడిపించాలి. అది ఇంకో లెవెల్. సో రక్షణ పొందిన నీవు సంఘాన్ని ప్రేమిస్తుంటే మొట్టమొదటిగా మందిరానికి వెళ్ళి నేను వాక్యం చేత పవిత్రపరచబడాలా, నేను క్రీస్తు స్వార్యంలోకి వెళ్ళాలా, క్రీస్తు మనసు కలిగి ఉండాలా, ఆయన సువార్త చెప్పాడు నేను చెప్పాలా, అది వస్తుంది. అది ప్రేమించడం. ఆ తర్వాత అరే, సంఘంలో కాపరు లేని గొర్రెలు ఉంటున్నారే, నేను ఎలా అసలు మేము ముందు నడుస్తూ ఎట్లా వీళ్ళని తప్పిపోయిన వాళ్ళని వారి పట్ల భారం తప్పిపోయినారు, ఏంటి రాలేకపోతున్నారు, రేపు వాళ్ళు ఇలానే ఉండిపోతే వాళ్ళ ఆత్మలు నాశనానికి వెళ్తాయి కదా. ఆ భారం నీకున్న సమయంలో కలుగుతుందా? అసలు ఆ ఆలోచనే ఉంటుందా? నీకున్న సమయంలో ఆ ఆలోచన పోతుందా? లేకపోతే ఏం నిన్నాళ్ళు వస్తున్నావు, ఏం చేశాడు దేవుడు? ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయంటే నువ్వు సహవాసానికి దూరం అయిపోతే, చిన్న దాన్ని కూడా తట్టుకోలేక నువ్వు తీసుకునే డెసిషన్స్, నువ్వనే మాటలు నీకే మీదకు వస్తుంటాయి. అదే నువ్వు మందిరాన్ని ప్రేమిస్తూ ఎక్కువ సమయం ఉన్న దాంట్లో గడపాలే, ఇప్పుడు వెళ్ళాలే, పర్లేదు, కొద్దిగా లేట్ అయినా పర్లేదు, నాకున్న దాంట్లో వెంటనే వచ్చేయాలా అని ఉంటే నీకు దినదినము వారు నానాటికి బలాభివృద్ధి పొందొచ్చు. వాళ్ళకి ఇలాంటి వస్తున్నా కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే, కానీ వారు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి జయించి వాటిని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలంతో కాళ్ళ కింద పెట్టి ముందుకెళ్ళిపోతారు. లేకపోతే కొంతమంది ఎట్లా అవుతారు? ఏముందలే, ఏముందాడా, ఇక వీళ్ళు ఇంకా సువార్త ఏం చెప్తారు? ఎందుకంటే సువార్త యొక్క ప్రభావం వారి జీవితంలోనే సరిగా అర్థం చేసుకుని అజ్ఞానంతో ఉండటం వల్ల ఫలించట్లా. ఇక వీరు వేరే వాళ్ళకు సువార్త ఏం చెప్తారు? ఆ భారం ఎట్లా కలుగుతుంది? ఇక చెప్పిన తర్వాత అరే, సువార్తోటి చెప్పటం కాదు, వాళ్ళు మందిరానికి వచ్చారే, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళకి వాక్యం చెప్పాలా, ఇది ఎట్లా నేర్చుకోవాలా, ఎలా ఎట్లా ఎలా ఈ భారం అధికంగా ఎట్లా అవుతుంది? ఫస్ట్ మందిరానికి వచ్చి ఫస్ట్ స్టెప్ రెగ్యులర్గా ఉన్నదాంట్లో దుష్టుల సంఘం నాకు అసహ్యం, భక్తిహీనులతో నేను గడపటం కంటే నా దేవుని మందిర ద్వారంలో నిలుచడం నాకు ఇష్టము అని నీకు ఉంటే ఫస్ట్ నువ్వు బ్లెస్ అవుతావు, వేరే వాళ్ళకి కాదు. ఫస్ట్ బ్లెస్ అయ్యేది నువ్వు. ఎందుకంటే జీవితంలో అనుమతించబడే నానా శోధనలో పడి కొట్టుకోకుండా బలాభివృద్ధితో నడుస్తావు, రైట్ డెసిషన్స్ తీసుకుంటావు, నిత్యమైన వాటిని ఎదుగుతావు. లేదా ఫస్ట్ నువ్వు తప్పిపోతావు. సో మందిరాన్ని ప్రేమించటం వల్ల నీకు లాభం. ఎందుకంటే నువ్వు పరలోక సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు నిత్యముండే దాంట్లో దినదినం ఎదుగుతూ ఉంటావు. తర్వాత ఇంకొకరు బ్లెస్సింగ్ అవుతావు. ఎలా ఉంది నువ్వు మందిరాన్ని ప్రేమించే దాంట్లో? దావీదు తనకున్న ధనంలో మొదటి దినవృత్తాంతంలో దేవుడు ఆయన మందిరాన్ని నేను కట్టిస్తానంటే ఆ దావీదు నువ్వు వద్దు, నువ్వు బాగా రక్తం చిందించిన నీ చేతులు నీ కుమారుడైన సొలొమోను కడతాడంటే అప్పుడు ఆగల. 29 3 చదవండి. ఆయన చెప్తున్నాడు, సొలొమోను కదా
నా కొడుకు కదా కట్టేదని వదిలేలా. నేను ఈ భూమి మీద ఉన్నాను, ఏం చేయగలను అని బంగారం, వెండి, ఇత్తడి, ఇనుమంతా చాలా వసూలు చేశాడు, ఎంకరేజ్ చేసి. బట్ దాంతోపాటుగా సొంత, ఇప్పుడు మీరు చదివారు, నా దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేత, ఇష్టం చేత నా సొంతవి కూడా ఇచ్చాడు. ఇచ్చేయమంటున్నాడు ఆయన. పక్క వస్తే 16వ వచనంలో చివరిలో, మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే, అది అంతయు నీది అయి ఉన్నది అంటున్నాడు. మన హార్ట్ ఎక్కడుంది? ఏదైనా సంపాదించామనుకో, మందిరానికి సంబంధించిన దాంట్లో, ఇచ్చే దాంట్లో ఎలా ఉంది? పాత నిబంధన కాలంలో అయితే దశమ భాగం ఇవ్వనేవాళ్ళం. అంటే మీకు 100 ఉంటే 10 రూపాయలు ఇవ్వమంటారు. అదొక కొలత. అంటే నెలకి 10,000 జీతం అయితే ఒక 1,000 రూపాయలు పక్కన పెట్టు. వచ్చే 4 వారాల్లో డివైడ్ చేసుకొని 250, 250, 250, 250 నీది కదా, అది పక్కన పెట్టి దేవుడి కోసం ఉంచు. అబ్రహాము మెల్కీసెదెకుకి ఇచ్చాడు, యాకోబు మలాకీ గ్రంథం 3:16లో చెప్తున్నారు, మీరు దశమ భాగం ఇస్తే మీరు బ్లెస్ అవుతారని. ఇప్పుడు కొత్త నిబంధనలో ఒక మార్పు జరిగింది. బట్ అదే కాన్సెప్ట్, అదే. ఏ మార్పు? మీరు ఇచ్చి ఇస్తున్నానని చెప్పుకోవద్దు. ప్రభు చెప్పాడు, ఎడం చేతికి ఇచ్చేది కుడి చేతికి తెలియకూడదు. ఇప్పుడు రియాలిటీ బయటపడుతుంది. కొంతమంది చెప్పుకోవటానికి, అన్నా బలగిస్తున్నా అన్నా ఇస్తారు, నువ్వు నాకు చెప్పొద్దు, కానుకలు వేసే చాలు అన్నావు అనుకో, మనం ఇచ్చింది అట్లా, నువ్వు ఇచ్చింది ప్రభు తెలుస్తుంది. ఎవరో తెలియకుండా ఇస్తేనే నీకు ఫలం ఉందని ప్రభు చెప్తున్నాడు. సో దీన్ని తట్టుకొని 10వ భాగం ఇవ్వటం అంటే పర్లేదులే, కొత్త నిబంధనలు ఎట్లా ఇచ్చినా పర్లేదు కదా, ఏమన్నా అనరుగా అని కొంతమంది అజాగ్రత్తగా ఉండొచ్చు. చాలామంది ఆ కేటగిరీలో వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎవరు అడగరు కదా, 10 ఇవ్వండి. కొన్ని చోట్ల అడుగుతున్నారు, ఏంటంటే సంచులు పెట్టి ఈ పాట పాడుకుంటున్నగా మీరు దశమ భాగం ఇవ్వండి వస్తున్నారు చాలా చోట్ల. అడగకపోతే చెక్ చేసుకుంది హార్ట్. దావీదు సొంత బంగారం అవి ఇచ్చి ఆయన చెప్తున్నాడు, ఈ వస్తు సమయం నీవే కదా, భూమి ఆకాశం దాని సర్వసంపూర్ణ నీవే కదా, లోకము దాని నివాసులు నీవే కదా అంటున్నాడు. ఆయన భక్తి ఎక్కడ? మనలో కొంతరం కొత్త నిబంధనలు ఏం చెప్పారంటే, ఎంత ఇచ్చినా పర్లేదు. అది కదా అక్కడ చెప్పింది. ఇచ్చిన దాంట్లో సంతోషంగా ఇచ్చే దాంట్లో అసలు ఎదుగుతున్నావా? నీకున్నా కానీ వెనకేసుకుంటా అట్లా వెళ్ళిపోతున్నావా? కొంతమంది చాలా జాగ్రత్తగా ఉంటారు, కొంతమందికి వాకింగ్ కరెక్ట్గా అర్థమవుద్ది. నో, నేను ఇచ్చేది ఇవ్వాల్సిందే, ఎవరు చూస్తే అండి. ఇది ప్రభువుది. నేను ఫెయిత్తో ఉంటాను, పరలోక రాజ్యం కట్టబట్టంలో అది ఉపయోగపడుతుంది, నాకు పరలోకంలో ధనం ఉంటుంది. ఇది ఆయన ఈ భూమి మీద నాకు ఇచ్చింది జీతం ఆయనదే. నాకు ఖర్చు పెట్టుకోవడానికి 90 ఇస్తున్నాడు, ఎంత మంచివాడు. నేను ఆయన దాంట్లో 10 ఇవ్వలేనా అని ముందుకెళ్తారు కొంతమంది. సో నా ఉద్దేశం 10 ఇవ్వమని కాదు, బట్ నీ హార్ట్ ఎక్కడుంది? నీకు బ్లెస్సింగ్ పెరిగేకుంది, ఇచ్చే దాంట్లో పెరుగుతుందా? దట్ షోస్ యు ఆర్ లవింగ్ యువర్ గాడ్. జాగ్రత్తగా ఉండే, ఎంత ప్రేమిస్తున్నావు? ఈ సత్యాన్ని గమనించావు నువ్వు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలనే వాక్యము ఇంకా చాలా నీతిగా ఉంది కదని పౌలు చెప్తున్నాడు. అతడు దయగలిగి విస్తారంగా దరిద్రులకు ఇచ్చెను. మనం జాగ్రత్త లేకపోతే మనకేమనిపిస్తుంది అంటే, మనకేమిస్తున్నాడు, ఏంటబ్బా ఏం చేయట్లేదు దేవుడు అని నీకు చేస్తున్న మేలును కూడా గమనించకుండా, ఇంకా నువ్వు ఆ స్వార్థపూరితమైన మనసు నుంచి బయటికి రాకుండా సనుగుల్లో ఉండిపోతావు. జాగ్రత్తగా ఉండు. అదే దేవుణ్ణి ప్రేమించేవారైతే, నేను బ్లెస్ అవుతున్నాను పక్కన పెట్టు, పక్కన ఇచ్చేసి. ఎవరో చెప్పాలి నేను? డిఫరెంట్ పీపుల్, 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఎక్కడున్నాం మనం? మందిరాన్ని గురించి ఏమన్నా ఆలోచన ఉందా, చింత? వచ్చి మందిరంలో జీవం గల దేవుని మాట విని, జీవవాక్యాన్ని విని ఎంత నేర్చుకుంటున్నాను? అన్నీ నేర్చుకుంటున్నాను. లేకుండా శరీరం ఒక చాటు ఉండి, హృదయం ఇంకో చాటు ఉండి, ఏంటయ్యా ఈరోజు ఏం నేర్చుకున్నావు అంటే, ఆకాశ పక్షులే ఎత్తకెళ్ళినట్టు ఉంటుంది విత్తవాళ్ళ ఉపవానంలో. జాగ్రత్త లేకపోతే సాతాను
అది కొంతమంది ఉన్నారు. కొంతమంది వారు చాలా జాగ్రత్త. అప్పుడప్పుడు డిస్ట్రాక్షన్స్ వస్తున్నా, ఇబ్బంది పెడుతున్నా, మళ్ళా వాళ్ళు పోరాడుతూ మనసులో చూసుకోవాలి. ఇంటి దగ్గరికి వెళ్ళాలా? ఏం చెప్పారు? బై హార్ట్ చేయాలా? మంచి నేలలో పడాలి విత్తనం, నేను ఫలించాలి ప్రభు కొరకు అని అంటారు. వారు ధన్యులు. ఈ అంత్య దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మందిరానికి ఎందుకు వెళ్తున్నామో, ఎందుకు రక్షించబడ్డామో తెలియని పరిస్థితులు జరుగుతున్నాయి. విపరీతమైన టీవీలో, రేడియోలో అరుసుకోవటాలు, నీ శరీర తత్వం ఆకర్షితం అవుతూ ఉండొచ్చు. విపరీతమైన పోకళ్ళు అట్రాక్ట్ చేసి పీపుల్ని విపరీతమైన చేసి షోలు డెకరేషన్ టాప్గా చేసి ఏదేదో పాడుతూ మిమ్మల్ని సత్యం నుంచి బయటికి తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. మీరు జాగ్రత్త లేకపోతే. మీరు దేవుని వాక్యాన్ని చదవగలిగిన ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే చదువుకోండి. దావీదు ఏం విన్నాడు? అరే, రాజుగా ఉన్నాడు. 2 సమూయేలు 6వ అధ్యాయం 14 చదవండి. మోయవారు ఉమ్, ఆరేసి అడుగులు సాగగా ఎద్దు ఒకటియు త్రోపిన దూడ ఒకటియు వధింపబడింది. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై ఉమ్. శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇది ఆయన జాయ్ ఎలా ఉందంటే, దేవుని మందసాన్ని బెత్లెహేంకి తెస్తున్నాడు. ఆయన రాజు అని కూడా మర్చిపోయి పరవశుడై డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. తన భార్య ఉంది మేకాలు. ఏంటి అది? రాజు అయి ఉండి ఆ ఎగరటం ఏంది? ఏంటి ఆ ఎగరటం? కొంతమంది ఎట్లా నోరు కూడా స్తుతిస్తానికి మందిరంలో నోరెత్తనాలు ఉంటారు. దేవుడు వాళ్ళకి రక్షణ ఇస్తే నోరెత్తి జాయ్ఫుల్గా స్తుతించాలనే ఆలోచన కొంతమందికి ఉండదు. వాడు చూస్తాడే. ఇవి కొంతమంది ఆలోచనలు. కానీ దావీదు ఎలా ఉన్నాడంటే, తను రాజు అయి కూడా సిచ్యువేషన్ కూడా పట్టించుకోకుండా దేవునితో లీనమైపోయాడు. నాట్యం చేస్తూ ఉన్నాడు. నాట్యం చేయమని కాదు, అట్లీస్ట్ నువ్వు ప్రజల మధ్య దేవుని నీ పెదవులతో కృతజ్ఞత చెల్లించే దాంట్లో సిగ్గుపడుతున్నావా? మేకాల అలా ఉంది తన భార్య. ఏంటి నువ్వు, నీ పరపతి ఏంటిది? రక్షణ పొందిన మీరు ఎలా ఉన్నారు? పాత నిబంధనలో దావీదు సింగర్స్ని పెట్టి, ఆసాఫ్, హేమాను వీళ్ళని సంగీతానికి హెడ్స్గా పెట్టి ఒక స్ట్రక్చర్ కూడా క్రియేట్ చేశాడు. నా దేవుని మందిర పరిచర్య ఘనంగా జరగాలి. నీ హార్ట్ ఎలా ఉంది రక్షించబడిన తర్వాత? అసలు మొట్టమొదటిగా నీవు నీ రక్షణను కాపాడుకోవాలి అనే ఉద్దేశము నిజముగా సరైన విధానం కలిగి సాధ్యమైనంత వరకు బయట నేను గడపటం కంటే నా దేవుని మందిరంలో ఒకరోజు గడిపిన 1000 దినాలనే ఆలోచన ఉందా? అదుంటే నువ్వు ధన్యుడు. నేను స్తుతించాలి ఆయన్ని. నేను జీవం కల దేవుని మాట నేను వినాలి. నా దగ్గరికి వస్తున్నప్పుడు నేను చేస్తాను అనే హార్ట్ డెవలప్ చేసుకోవాలా? వాళ్ళు ధన్యులు. రక్షించబడి దేవుడు నీకు చేసిన ఆత్మరక్షణ గురించి దాన్ని దినదినము అనుభవిస్తూ, అరే వేరే వాళ్ళకు కూడా చెప్పాలే, ప్రభు వచ్చేస్తాడు, లేకపోతే నేనున్నాను, రేపేం జరుగుద్దో నాకు తెలియదు, నేను ఉన్నగానే ఒకసారి నా సువార్త చెప్పాలే ఉందా అది? ఎందుకంటే నా ప్రభు సంఘం కట్టబడాలి. అనేకులు నాశనం అయిపోతున్నారు. వాళ్ళ ప్రభు వైపు నడిపించాలి. కొంచెం నువ్వు నేర్చుకుంటా ఉంటే, ముందుకెళ్తా ఉంటే, అరే సంఘంలో ఏంది బిడ్డలేంది అట్లా ఉన్నారు, రక్షణ పొందారే కానీ ఏంటి వాళ్ళ జీవితం, ఎందుకు వాళ్ళు నిజమైన ఆనందాన్ని పొందలేకపోతున్నారు? నేనేంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను, నేను ఆదరణ కలిగిస్తాను, నేను ప్రభునందు నమ్మిక ఉంచి వాళ్ళని ప్రార్థన చేయటం వల్ల వాళ్ళు రివైవ్ అవుతారు. ఆ భారం ఉందా? యేసుప్రభువారైతే సంఘాన్ని మనల్ని ప్రేమించి దేవుడు తన స్వరక్తమిచ్చి కొన సంఘం, ఆయన రక్తాన్ని ఇచ్చి కొనుక్కొని దాన్ని దినదినము కూడా పోషిస్తున్నాడు. వాక్యంతో ఉదక స్నానం చేపిస్తున్నాడు. అంతేకాదు మన భారాలు మోస్తూ ఉన్నాడు. మనకెలా ఉంది? ఒక్కరి భారం అన్న ఫస్ట్ మనమే జాగ్రత్త లేకపోతే మనం వేరే వాళ్ళ భారం ఎట్లా మోయగలుగుతాం? మనమే సరైన విధానంలో కట్టుకోకపోతే, ప్రేమిస్తూ దేవుని మందిరంలో బిడ్డల్ని సహవాసులు ముందుకు వెళ్ళకపోతే, రొట్టి విరచాలే నేను ప్రభు బోధలో ముందుకెళ్ళాలి అనే ఎప్పుడెప్పుడు వెళ్తాను అనే నీకు అవగాహన లేకపోతే
ముందు నువ్వు బ్లెస్ అవ్వలేవు, అది ప్రాబ్లం. బట్ ఎవరైతే నేను నా దేవుని సంఘాన్ని ప్రేమించి నేను ఆయన సన్నిధిలో గడుపుతాను, తన బిడ్డల మధ్యలో ఉంటాడు, నాలో కూడా ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. అంతేకాదు ఇంకా తన బిడ్డలు ఎక్కువైకుంది, ఆయన ప్రెజెన్స్ ఇంకా చాలా తేజోమయమై ఉంటుంది, గ్లోరియస్గా ఉంటుంది అని వెళ్ళి ఏం చెప్తున్నాడు? నా జీవం కలిగిన దేవుడు మాట వింటూ దాని ప్రకారం నడుచుకుంటూ దినదినం ఆత్మతో ఎదుగుతూ సంఘాన్ని ప్రేమించేవారు, భారం కలిగిన వారు ధన్యులు. దేవుడి మాటలు దీవించును కాక. ఆమెన్.